బ్రదర్ ఏం పేరు? నా పేరు సత్యన్న. సత్యన్న పేరు కండక్టర్ మేదిపురం డిపో. ఎట్లా ఉంది మరి పరిస్థితి? మహాలక్ష్మి పెట్టిన తర్వాత కావచ్చు, మీకు ఇస్తున్న హామీలు అంటే ఇక ఇప్పటి వరకు నెరవేరలేదు, అది వేరే విషయం. సరే మాకు చాలా ఇప్పుడైతే మన పని పెరిగిందన్న, చాలా పని పెరిగిపోయింది మాకైతే. కండక్టర్ డ్రైవర్ చాలా పని పెరిగిపోయింది మాకైతే. ఎందుకంటే మహాలక్ష్మి వందలు ఎక్కుతారు బస్సుల. ఎవరు టికెట్ ఇవ్వకపోయినా మేము మా తప్ప అంటున్నారు. చెకింగ్లు వచ్చినప్పుడు చాలా మంది సస్పెండ్ అయిపోతున్నారు. ఒకరిద్దరు కాదు, వందల మంది ఎక్కుతారు బస్సుల. మేము బస్సులకి టికెట్ ఇవ్వడానికి లేకపోతున్నాం, బయట రానికి పోతున్నాం. ఆడికి రానికి బస్సులో చాలా ఇబ్బంది అవుతుంది అసలు. ఆ మహాలక్ష్మి పెడితే కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. ఆ ఇబ్బంది కూడా తట్టుకొని మేము పనిచేస్తాం ఇలా ఆర్టీసీలో. ఎందుకంటే ప్రభుత్వం విలీనం చేస్తారు, మాకు ఉద్యోగ భద్రత వస్తుంది, మా ఫ్యామిలీ మంచి ఉంటుంది, మా పిల్లలు మంచి ఉండే ఉద్దేశంతో ఎంత కష్టమైనా సరే మేము ఇలా ఆర్టీసీలో పనిచేస్తున్నాం. అయినా ప్రభుత్వం గుర్తిస్తలేదు, మాకు పే స్కేల్ ఇస్తలేదు, ప్రభుత్వం విలీనం చేస్తలేదు, యూనియన్ ఇస్తలేదు, ఉద్యోగ భద్రత కూడా మాకు ఇస్తలేదు. మా లేదు, ఉద్యోగ భద్రత లేదు. ఏ చిన్న తప్పు వస్తే మేము ఉద్యోగం సస్పెండ్ చేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టిండు కదా మీకు సంబంధించినటువంటి హామీలు కొన్ని, ఎంతవరకు అమలు అవుతున్నాయి? ఎంతవరకు ఎక్కువ కూడా కాలేదు, ఏ అమలు చేయాలి అసలు? ఏం చూస్తారు అసలు? ఇస్తాం అంటారు. పొన్న ప్రభాకర్ మా లీడర్ అంతా చాలా మంది చాలా సార్లు పోయారు. చేస్తాం ఎలక్షన్ కానీ చేద్దాం అంటున్నారు. ఎలక్షన్ అయిపోగా మా సభ కూర్చున్నారు. ముఖ్యమంత్రికి పోతున్నాం, ముఖ్యమంత్రి కూడా చెప్తే కూడా చేస్తాం అంటున్నాడు. మళ్ళీ ఏం సపోదా కూర్చున్నాం. మళ్ళీ ఏమో ఎలక్షన్ అయ్యే వరకే వాళ్ళు మాతో పని తీసుకుంటారు. ఎలక్షన్ అయిపోయి ఒక పని చేస్తారు మాతో. మార్పు కావాలని నేను మార్పు తీసుకొస్తా ఆర్టీసీ జీవితాలలో అని చెప్పిండు రేవంత్ రెడ్డి. చాలా చెప్పిండు. ఘోరంగా ఉన్నదా? ఇంకా ఘోరంగా ఉన్నది సార్. మాకు ఇంకా ఘోరం అయిపోయింది మా పరిస్థితి. ఆర్టీసీ ఉద్యోగాలు పోతున్నాయి. ఇలా మాలసి చెప్పినావు, మాలసి ఫ్రీ అని చెప్పిన 48 గంటల్లో ఆర్టీసీ కార్మికులు కష్టపడి అమలు చేసి ఇలా ఏ ప్రభుత్వ ఉద్యోగం చేయలేదు. ఓన్లీ ఆర్టీసీ కార్మికులు 48 గంటలు అమలు చేసారు ఇలా ఇచ్చిన పథకం. కానీ మాకు మాత్రం ఇచ్చేది మాకు కూడా ఇస్తలేవు. ప్రభుత్వం విలీనం చేస్తాం, ఇంకా చేస్తలేవు. ఉద్యోగ భద్రత లేదు మాకు అసలు ఆర్టీసీలో. ఉద్యోగ భద్రత లేదు. ఇలా ఎవరు అడిగేటోళ్ళు లేడు, ఇలా యూనియన్ లేదు. ఏ చిన్న సమస్య వచ్చిన సస్పెండ్, రిమూవ్, ఒక లీవ్ ఇయ్యారు. మళ్ళా లీవ్ పడితే లీవ్ ఇయ్యాం. పోషన్ లేదు, ఎప్పుడు పోషన్ లేదు. చచ్చిపోతే కూడా పోషన్ లేదు. అలా చచ్చిపోతే ఫోటో దిగి పెట్టారట. ఆ శవం కాడ ఫోటో దిగి పెడితే లీవ్ ఇస్తారు. చచ్చిపోతే ఆ ఫోటో దిగి పెట్టాలి, లేకపోతే లీవ్ లేదు. ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి మీకు ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం ఒకటి కావచ్చు, మీకు ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం కావచ్చు. మరి ఎంతవరకు దాన్ని ఎందుకు ఇంకా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవట్లేరా మీరు? లేకుంటే ఎందుకు ఎక్కడ ఫెయిల్ అవుతుంది? ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారా, ఏకేమైనా తీసుకుపోతాం తెలియదు మాకైతే. మేము అనుకుంటాం ప్రభుత్వం దృష్టికి పోయినా అనుకుంటాం, ముఖ్యమంత్రి దృష్టికి పోయినా అనుకుంటాం. ముఖ్యమంత్రి చేయడానికి ముందుకు వస్తాడు అనుకుంటాం మేము. ఆయన అనుకుంటే ఒక నిమిషంలో పని అయిపోతాం. మనకు ప్రభుత్వం విలీనం కావాలి, 2 పేయర్స్ కావాలి, ఒకటి ఉద్యోగ భద్రత కావాలి కంపల్సరీ మాకు. ఏం చెప్తావు మరి ఫైనల్ గా రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఇటు రవాణా శాఖ మంత్రికి గారికి దండం పెట్టి చెప్తున్నాం, ముఖ్యమంత్రి దండం పెట్టి చెప్తున్నాం. వాళ్ళు మా కోరిక తీరుస్తారు అనుకుంటాం సార్. ఇప్పటివరకు అయితే ప్రభుత్వంలో విలీనం చేస్తారు అనుకుంటాం, ఉద్యోగ భద్రత పూర్తి ఉద్యోగ భద్రత ఇస్తారు అనుకుంటాం, 2 పేయర్స్ ఇస్తారని మేము కోరుకుంటాం. ముఖ్యమంత్రికి ఇప్పటికి మేము ఆశ ఉన్నాం, ఇంకా చేస్తాడు ఆశ ఉన్నది. ఇవ్వకపోతే ధర కంపల్సరీ ధర చేస్తాం, సేమ్ క్యాంపస్ ముట్టలు ఇస్తాం, సెక్రటరీ ముట్టలు ఇస్తాం, అవసరం బస్సు ఎక్కడెక్కడ బస్సులు ఆపేస్తాం, ధరలో బాగుంటాం కంపల్సరీ. నా పేరు సురేష్, మేదిపట్నం డిపో SC ST వెల్ఫేర్ ప్రెసిడెంట్ అన్న. నేను ఒక బీఈడి స్టూడెంట్ అన్న. నేను మా ఆర్థిక పరిస్థితి బాగాలేకనే మేము ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చినామన్న. అయితే ఇప్పటి వరకు మేము గవర్నమెంట్లో విలీనం చేస్తారని అంటేనే మేము ఈ డ్యూటీలు చేస్తున్నామన్న, ఆశతో చేస్తున్నాం. మేము బీఈడి PG కంప్లీట్ చేసి ఇట్లా మేము చిన్నపాటి జాబులు చేసుకొని బతుకుతున్నాం అంటే మా ఎంత పరిస్థితి ఏముంటుందో సార్ ఆలోచించండి అన్న. అందుకే మేము గవర్నమెంట్ను కోరేది ఏంటంటే ఈ గవర్నమెంట్లో విలీనం చేస్తే మా బతుకులు బాగుపడతాయి. ఈ ఆర్టీసీలో చేసే వాళ్ళు అందరు గరీబు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు అన్న. డ్రైవర్ కండక్టర్లు అంటే పెద్ద ఆస్తులు ఏముంటాయి అన్న. వాడిని పూట గడిస్తేనే ఆర్టీసీ డ్రైవింగ్ చేస్తేనే ఆయన పూట గడుస్తుంది అన్న ఇంట్లో. ఇప్పుడు నాకు 3 పిల్లలు అన్న, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా మేము నేను 15 years అవుతుందన్న డ్యూటీ చేయబట్టి నాకు వచ్చేది 30,000 శాలరీ. 15 years నుంచి నాకు 30,000 శాలరీ వస్తుందన్న. అందుకోసమే మేము సీఎం రేవంత్ రెడ్డిని కోరేది ఒకటే అన్న, గవర్నమెంట్లో విలీనం చేస్తే కొంచెం విలీనం చేసినా ఇంత హార్డ్ వర్క్ ఉన్నా మేము చేస్తామన్న, మేము దాంతోనన్నా హ్యాపీగా బతుకుతామని ఆలోచన. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది, మీకు 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పిండు. 2 సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఇంకా దాని గురించి అసలు ప్రస్తావన కూడా తీస్తలేడు ఎక్కడ. అదే కేసీఆర్ పీరియడ్లో ఒక 80% కంప్లీట్ అయిందని కేసీఆర్ పీరియడ్లో అని టాక్ అన్న. మీకు ఇట్లా తెలియాలి.
తర్వాత ఈయన వచ్చిన తర్వాత 20% కంప్లీట్ చేసి దాంట్లో ఫైల్ మీద సిగ్నేచర్ పెట్టేస్తే మాకు ఆల్రెడీ మేము గవర్నమెంట్ విలీనం అయిపోతాం. అయితే అప్పుడున్న స్ట్రెంత్ వేరు, ఇప్పుడున్న స్ట్రెంత్ వేరు అన్న. అప్పుడు మేము 52,000 మంది ఉంటుంది, ఇప్పుడు మేము 20,000 మంది ఉన్నామన్న. 20,000 మందిని గవర్నమెంట్ విలీనం చేసుకుంటే ఉన్న వర్గాలు అయితే మంచిగా వర్క్ చేసుకుంటారు కదా అన్న. మేము కోరేది ఒకటే, పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తారు, పదే లాభాలలో ఉన్నది, కోట్లలో ఉన్నది, మహాలక్ష్మి పథకం వచ్చిందండి, మా వాళ్ళు ఇట్లా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు అన్న. కానీ అది మాత్రం ఫాలో అవ్వట్లేదు. మాకు ఉన్న అధికారులు మాత్రం డిపోలలో ఇట్లా చాలా వేధిస్తున్నారు అన్న. ఒక్కరోజు అబ్సెంట్ అయితే వాడిని డ్యూటీ ఇయ్యరు, ఇబ్బంది పెడతారు, రేపు అంటారు, మా పంట ఛార్జ్ షీట్ ఇస్తారు, ఇంక్రిమెంట్లు కోసేస్తారు. ఇట్లా చాలా సిఐలు డిఎంలు ఇట్లా చాలా ఇబ్బంది పెడతారు. మేము గవర్నమెంట్ కోరేది ఒకటే, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మేము అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆయన ఇదొకటి మాకు గెలిపించాలి. మేము లాస్ట్ ఫైనల్ అన్న గవర్నమెంట్ విలీనం చేస్తే ఉంటాం, లేకపోతే మేము చేసే ధర్నాలు చేస్తాం. మేము చేసుకుంటాం ఎప్పుడన్నా. దాన్ని బట్టి వాళ్ళు కేసులు రాయడము, చిన్న విషయాలకు మేము వీడియో చేసి పోలీస్ స్టేషన్లో పోవడము, వాళ్ళు సీట్లు లేకపోవడం, చాలా గొడవలు జరుగుతున్నాయి. మైలా టికెట్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చెప్పినాము, మేము చెప్పినా కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు సార్. వాళ్ళు ఏం పట్టించుకోరు, మీదే తప్పు అన్నట్టు మాట్లాడతారు, ఏం పట్టించుకోరు. చిన్న విషయానికి సస్పెండ్ చేయడం జరుగుతున్నది. అక్కడ నిలబడాల్సి వస్తుంది. చిన్న దానికి ఫోన్ చేసి చెప్పగానే వాళ్ళు కంప్లైంట్ రాసుకోవడం, సస్పెండ్ చేయడం, మమ్మల్ని పిలిపియడం. మేము ఏందమ్మా టికెట్ అని అర్థం, వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడతారు, బస్ ఎక్కుతారు, మాట్లాడతారు. వాళ్ళు అమ్మా టికెట్ చెప్పమ్మా టికెట్ చెప్పమ్మా అని 3 సార్లు అడిగినా సార్ ఒక అమ్మాయిని. ఆమె పోయి డిపోకి కంప్లైంట్ చేసి తనకి ఇంకా ముందు ఎవరు లేరు. చాలా ఆలోచించి ఆమె పోయి కంప్లైంట్ చేయగానే ఆ సార్ నాకు ఫోన్ చేసి ఏమైందమ్మా ఏమనంటే ఆమె ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సార్ నేను 3 సార్లు పిలిచినా, అమ్మా టికెట్ అని పిలిచినా ఆమె అసలు పట్టించుకోలేదు. అంటే తీస్తున్నావా అని అంటారు నన్ను. అంటే మీ బాబు విసలేడు, నువ్వు విసలేవు కదమ్మా, నేను టికెట్ రాని నువ్వు ఆధార్ కార్డు తీసేదా కాగాలమ్మా, ఏం చేస్తున్నావు నా మీద నేను చేసి డిపో కంప్లైంట్ చేసింది. వాళ్ళేమో అధికారులు నాకు ఫోన్ చేస్తే అమ్మా నేను ఇట్లా అయితే తప్పైంది, నేను కాలు మొక్తా అంటే అప్పుడు ఫోన్ చేసి రెస్పాండ్ అయింది. చాలా విషయాలు ఎదుర్కొంటున్నాం సార్. రిపోర్ట్ చేస్తున్నారు, సస్పెండ్ చేస్తున్నారు, పిలిచి అడగడము అట్లాంటివన్నీ చేస్తున్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చెప్తున్నాము ఏమన్నారు అంతే వదిలేసేయాలి, పట్టించుకోవాలి, వదిలేసుకోవాలి. ప్రభుత్వాన్ని ఏం కలవడానికి లేదు కదా, ఏం లేదు. మహిళా టికెట్ నీ డ్యూటీ అంతే, వాళ్ళు ఫ్రీ పెట్టడం మళ్ళీ బాధ్యత అయిపోయింది. పని ఒత్తిడి ఉన్నది, పని ఒత్తిడి కూడా. మహిళా టికెట్లు ఎక్కడము దిగడం, 0 టికెట్ కలెక్షన్ తీసుకురావాలని అసలు మేము అన్నం కూడా తినము. టైంకి తిప్పాలి, అసలు కలెక్షన్ తేవాలంటే ఏడా చేస్తారు. ఫుల్ బస్సు రష్ అవుతుంది, మహిళలు ఎక్కుతూనే ఉంటారు, దిగుతూనే ఉంటారు. 1500 రాదు. పొద్దు నుంచి ఎక్కినామంటే పైసలు తీసుకురాలని టార్చర్ పెడతానే ఉంటారు. మాకు కలెక్షన్ రావట్లేదు అని చెప్పి మళ్ళీ టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని. కలెక్షన్ రాలి పొద్దునే ఎక్కుతాము, జెంట్స్ సీట్లు లేక కూర్చోవడం లేదు, అందరు లేడీస్ ఎక్కుతున్నారు, మొత్తం ఫుల్ అయిపోతుంది బస్సు. వాళ్ళు ఎవరు ఎక్కరు నిలబడడు. మళ్ళీ డిపోకి పోగానే కలెక్షన్ ఏదమ్మా అని అడిగి మమ్మల్ని టార్చర్ పెట్టి బుక్లో రాపిస్తారు. ఎంత తెచ్చినామమ్మా, ఈపీకి ఎంత ఉంది బస్సుది, ఆపుకోవాలమ్మా అని చెప్తారు. మేము అన్నం తినకుండా ఏం చేయకుండా కలెక్షన్ అని వాళ్ళని వీళ్ళని పిలిచి ఎక్కిస్తున్నాం. లేడీస్ నిండితే మేమేం చేస్తాము, లేడీస్ మహిళా టికెట్ ఫ్రీ పెట్టిరు, మళ్ళీ కలెక్షన్ తేవాలని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు, ఏం చేస్తాం, ఎవరు పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి పెట్టిండు, మహిళా టికెట్ భరించాలని నీ డ్యూటీ అంటారు, అంతే. ఎవరు పట్టించుకోలేదు. చేస్తున్నాం, రోజు డబల్ డ్యూటీ చేస్తాము. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను తెచ్చిపెట్టిరు, ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చిపెట్టిరు, అన్నీ చేస్తున్నారు వాళ్ళు. మా దాంట్లో డ్రైవర్ లేరు. మాకు ఇచ్చినది ఆర్టీసీని విలీనం చేయాలి, మహిళా టికెట్లను కూడా తీసేయండి. మమ్మల్ని ఈ టార్చర్ భరించలేము. కలెక్షన్ అని ఫ్రీ బస్సు పెట్టి కలెక్షన్ తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తాము? అందరినీ తీసుకురాని పిలుస్తూనే ఉంటాము. అప్పటికి ఫుల్గా ఉంటుంది, టైట్ ఫుల్. కలెక్షన్ ఇంక ఇబ్బంది ఉన్నా కానీ చేస్తాం కదా డ్యూటీ, అంతే. డ్యూటీ అంతా ప్యాసింజర్లు ఎక్కాల దింపడమే కదా మన బాధ్యత, మా డ్యూటీ అనేది. కానీ కలెక్షన్ అని ఇబ్బంది పెట్టడము ఇబ్బంది అవుతుంది. అవును, తిరుగుతాం, అట్లానే తిరుగుతాం. ఇంకా డ్యూటీ అంతే చేస్తుంటాం. ప్యాసింజర్లను ఏమి అట్లా ఇది చేస్తున్నారని మేము పని ఎక్కువ అవుతుందని కూడా ఏమనుకోము. అవుట్ సోర్సింగ్ వాళ్ళని తెచ్చిపెట్టారు, ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చిపెట్టారు. ఇంకా మా డ్యూటీలు మా ఆర్టీసీలో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వాళ్ళు ఇంక్రిమెంట్ అనేది చేయకుండా ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం తప్పు కదా. ఫుల్ బస్సు ఉంటుంది, పైసలు తీసుకురాండి అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం మేము?